ఇంకొక విషయం ఏంటంటే నైరుతి వాస్తు శాస్త్రం ప్రకారం ఆయమే పెట్టలేనటువంటి వాళ్ళు నైరుతి 12 అడుగుల గర్భాన్ని ఎలా తేలుస్తారు? నైరుతి 12 అడుగుల గర్భం లేదు అంటే నైరుతి 12 అడుగుల గర్భం తేలాలి. అది శాస్త్రం ప్రకారం మార్కింగ్ ఇచ్చేవాళ్ళు మాత్రమే చేయగలరు. తర్వాత ఈ బెడ్రూమ్కి పడమర ఎంట్రన్స్, పడమర కూడా ఖాళీ వదిలారు, దక్షిణం కూడా ఖాళీ వదిలారు. ఈ బెడ్రూమ్కి పడమర ఎంట్రన్స్ ఇచ్చారు. వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పిదం ఏమిటంటే వీళ్ళకి తెలిసి తెలియక ఇది బాత్రూమ్, ఈ యొక్క నైరుతి బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్కి ఆనిచ్చి బాత్రూమ్ కట్టారు. అంటే ఇక్కడ ఏమైంది? నైరుతి పెరిగింది. ఎలా పెరిగింది? ఈ బాత్రూమ్ కట్టుట వలన నైరుతి పెరిగింది. అంటే ఆయం లేదు, గర్భం లేదు, నైరుతి బాత్రూమ్ ఈ గోడకి ఆనిచ్చి కట్టడం వలన నైరుతి పెరిగింది. నైరుతి పెరిగితే ఏముంది? ఇంకా నైరుతి నుయ్యి మృత్యువు చాచును చెయ్యి. అట్లాగే ఈ స్థలంలో ఉత్తర స్థలంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ స్థలానికి వాయువు ఏమనుకున్నారు, కానీ దేనికి ప్రహరీ ఉంది, దేనికి ప్రహరీ ఉంది. అప్పుడు స్థలం సపరేట్ అయింది. ఈ స్థలానికి సంబంధించి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టి ఈ బాత్రూమ్ నుండి కనెక్షన్ ఇచ్చారు. ఒక మనిషికి కరెంటు షాక్ తగిలినప్పుడు ఇంకొక మనిషి వెళ్ళి ఆ మనిషిని పట్టుకున్న ఆ మనిషికి కూడా కరెంటు షాక్ తగులుతుంది అనేటువంటిది ఎంత నిజమో ఈ స్థలానికి నైరుతిలో నువ్వు పెట్టారు, నైరుతిలో గుంట పెట్టారు. ఇక్కడ ఇంటికి నైరుతిని ఆనిచ్చి బాత్రూమ్ కట్టడం వల్ల నైరుతి పెరిగింది. నైరుతి నుయ్యి మృత్యువు చాచును చెయ్యి. అలాగే ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది. ఎప్పుడు? నైరుతి దోషం ఉన్నప్పుడు. తండ్రిని కోల్పోయి భర్తను కోల్పోయి ఇద్దరు మగపిల్లలు ఒక భార్య అలోలక్షణ అల్లాడిపోతుంది. నైరుతి దోషం నిజంగానే ప్రాణాలు తీస్తుంది అనేటువంటి దానికి ఈ గృహం, ఈ వాస్తు దోషం కారణమని మీరందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.